అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. అవును. అండ్ సేమ్ టైం ఇప్పుడు ఆడపిల్లల మీద మన ప్రవళిక విషయం దగ్గర నుంచి కూడా ఎన్ని ఎన్ని చట్టాలు వచ్చినా సరైన న్యాయం జరుగుతుంది అంటే అక్కడ అత్యాచారాల్లో కూడా కులాలు అంటే ఒకరికి ఒకలాంటి న్యాయం ఒకరికి ఒకలాంటి న్యాయం, అట్టడుగు వర్గాలకు అన్యాయం జరిగితే అత్యాచారాలు జరిగితే ఒకలాగా ఈ వ్యవస్థని ఒక సమాంతర స్థితికి తీసుకొచ్చే పరిస్థితులు వస్తాయి అంటారు అసలు ఈ రాష్ట్రంలో? వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు ఇంత బలంగా చెప్తున్నాను అంటే ఒకనాడు అంటరానితనం ఉంది, అవును, నేటికి పోయింది అని అనట్లేదు, కానీ ఒక రకంగా అంటరానితనం మారింది. ఎందుకంటే అంటరానితనం మారింది కానీ పోలేదు అని ఎందుకు అంటున్నానంటే ఇప్పటికీ కూడా ముస్లింలకి ముఖ్యంగా వాళ్ళు ఏదైనా ఇల్లు అద్దెకి తీసుకోవాలని అనుకుంటే అది హైదరాబాద్ సిటీ అవనియండి, ఇక్కడ కూడా ఒక ముస్లిం వచ్చి అద్దెకి తీసుకోవాలని అనుకుంటే నువ్వు ఏ మతం అని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతారు. వాళ్ళు ముస్లిం మతం అని తెలిసిన వెంటనే అవైలబిలిటీ లేదు అని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా అంటరానితనం అనేది ఉంది కానీ రూపు మాపింది. కానీ ఒకనాడు ఉన్నట్టు నేడు లేదు, కానీ రూపు మారింది. సో ఈ రూపం ఇంకా 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 మారుతూ ఒకనాడు అది పూర్తిగా నిర్మూలించబడుతుంది. అదేవిధంగా ఒకనాడు బ్రాహ్మణులు అంటే ఖచ్చితంగా పెద్ద పెద్ద బొట్లు పెట్టుకునేటోళ్ళు, నేడు ఒక హైకోర్టు జడ్జి అయినా లేకపోతే పెద్ద స్థాయిలో ఉండేటటువంటి ఒక వ్యక్తి కానీ ఆ విధంగా వాళ్ళు బొట్టు పెట్టుకొని పెద్ద హోదాలో ఉంటే మళ్ళా నన్ను వీళ్ళు ఎస్సీలనా లేకపోతే వీళ్ళు బీసీలు అని చెప్పేసి వేరు చేసి తీర్పునిచ్చినా అని అంటారేమో అని చెప్పి నేడు ఆ బొట్టుని కొంచెం చెరిపేస్తున్నారు కొంతమంది. సో ఇది ఎందుకు అయింది? ఎందుకంటే వాళ్ళు కూడా సమాజంలో కలుద్దామనే ఆలోచనలు ఉన్నాయి. అగ్రవర్ణాలలో కూడా అందరూ నేను తప్పు అని అనట్లేదు, దొరల పెత్తందారితనాన్ని నేను వ్యతిరేకిస్తున్నా కానీ నిజంగా ఆ వ్యక్తులుగా ఆ రెడ్లని కానీ దొరలని కానీ వ్యక్తులుగా నేను ఎప్పుడు కూడా దూషించట్లేదు. మీరు ఒక ఫౌండేషన్ పెట్టి చిన్నపిల్లలకు సేవ చేస్తున్నట్టు ఇప్పుడు ఆడపిల్లలు వాళ్ళకి వయసు వచ్చిన తర్వాత వాళ్ళ వ్యక్తిగత వాళ్ళకు అర్హత వచ్చిన తర్వాత ప్రేమించుకుంటే పరువు హత్య జరుగుతున్నాయి. ఒక పర్టికులర్ అంశం మీద ఉషా ఎందుకు ఒక అంటే సేఫ్ సైడ్ వాళ్ళకు ఈ మ్యారేజ్ అంటే బిఎస్పీ నుంచి అటువంటి రక్షణ కల్పించే కార్యక్రమం ఎందుకు పెట్టుకోకూడదు? మా బిఎస్పీ నుంచి ఎప్పుడైనా కూడా మేము వాయిస్ ఇస్తానే ఉంటామన్నా. నాట్ ఓన్లీ వాయిస్ ఇస్తే సరిపోదు, వాళ్ళకు ప్రొటెక్షన్ కావాలి. సైడ్ నుంచి ప్రొటెక్షన్ అంటే అది జరగక ముందుకి మనకి తెలియదు. అవును, కానీ మా దగ్గర నుంచి వాళ్ళు ప్రొటెక్షన్ కోరిల్లంటే 100% ఇస్తాం. మా దగ్గర నుంచి వాళ్ళు ప్రొటెక్షన్ కోరిల్లంటే 100% వాళ్ళకి ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తాం. ఉషా కులాంతర మతాంతర వివాహాలకు మనకి ప్రొటెక్షన్ మాత్రమే కాదన్నా, ఒక సొసైటీలో మారాలి, ఒక మార్పు తేవాలి. అరే మన అందరం మనుషులమే బాయ్. ఇప్పుడు కులం పోవాలంటే జరగాల్సింది ప్రేమ పెళ్లిళ్ళే అంటున్నా, నేను కులాంతర వివాహాలే అంటున్నా. ఈ కులాంతర మతాంతర వివాహాలకు మీరు మద్దతు ఇస్తున్నారా? బిల్కుల్ 100% ఇస్తాను. యాక్చువల్గా ఇదే క్వశ్చన్ నేను మన జయశంకర్ గారిని సారీ మన లక్ష్మీనారాయణ గారిని అడిగిన. ఓకే, సార్ని అడిగినప్పుడు సార్ ఒకటే అన్నారు. నేనేం క్వశ్చన్ అడిగినంటే యుఎస్లో మనకి ఒబామా నుంచి తర్వాత రాజ్యం మారింది, అవును, ఓకే, ట్రంప్ వచ్చారు. సో మరి ఒబామా బ్లాక్, ట్రంప్ వైట్. మరి బ్లాక్ ఉన్నప్పుడు ఆ వ్యవస్థని మార్చాలే కదా, కానీ ఆయన ఉన్నప్పుడు కూడా బ్లాక్స్ పైన జరిగినాయి దాడులు జరిగినాయి. తర్వాత ట్రంప్ వచ్చిన తర్వాత కూడా బ్లాక్ లైఫ్స్ మ్యాటర్ అని చెప్పి పెద్ద స్లోగన్స్ తోటి అప్పుడు కూడా వచ్చినాయి. మరి ఒబామా ఉన్నప్పుడు చేంజెస్ చేయాలి కదా, చేంజెస్ చేయలేకపోయిళ్ళు. మరి మనం కూడా రాజ్యంలోకి వచ్చిన తర్వాత, మన బహుజన వర్గాలం కూడా రాజ్యంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయగలుగుతామా, కంప్లీట్ చేంజ్ చేయగలుగుతామా అని అడిగితే ఆయన దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే కంటిన్యూస్గా మనం ఫైట్ చేసుకుంటూ కల్చరల్గా కూడా మనం తేడాలు తేవాలి, కల్చరల్ చేంజెస్ తేవాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ లైక్ 5 years 10 years ఈ 10 yearsలో మనం చేసినామంటే 100% నిర్మూలించగలుగుతామని కాదు. మనం ఏంటంటే ఇప్పుడు బిఎస్పీ కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాధికారంలోకి తెచ్చినాం, కానీ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఎందుకు నిలబెట్టుకోలేకపోయినామని అంటే నాకు తెలిసి ముఖ్యంగా ఈ విధంగా కల్చరల్గా మనం అసోసియేట్ కాలేకపోయినాం. బహుజన వర్గాలందరం కల్చరల్గా ఎప్పుడు అసోసియేట్ అవుతామంటే
ఈ విధంగా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకున్నప్పుడు, ఈ విధంగా ఒక కల్చర్ ఇంకొక కల్చర్ని రెస్పెక్ట్ చేసినప్పుడు. సో ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఇంకొకటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ థింగ్, ఇది ఒక స్టడీలో చూశాను. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న నేటి తరం కపుల్స్కి చాలా విషయాలు ఉంటాయి కొత్తగా తెలుసుకోవడానికి. ఇప్పుడు కపుల్స్ అందరూ ఏం చూస్తున్నారు, మంత్లీ ఒకసారి నేను విజిట్ చేయాలి, వేరే ప్లేసెస్కి వెళ్ళాలి, టూర్స్ వేసుకోవాలి, ఒక డిఫరెంట్ థింగ్ చేయాలి అని చెప్పేసి మంత్లీ కొన్ని గోల్స్ పెట్టుకుంటున్నారు కదా. సో చాలా మంది ఇట్లాంటి ఇంటర్ కాస్ట్ కపుల్స్లలో ఒక కొత్త గోల్ అయింది, ఒకరి కల్చర్ ఒకళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకోవడం. సో దిస్ ఈస్ బికమింగ్ ఏ ట్రెండ్ రైట్ నౌ. ఈ ట్రెండ్ ఇంకా మనం కంటిన్యూ చేసి సొసైటీ కూడా, ఇది ఓన్లీ సిటీ కల్చర్లో మాత్రమే కాకుండా విలేజ్లలో కూడా ఈ కల్చర్ని యాక్సెప్ట్ చేసి, ఎందుకు విలేజ్ కల్చర్ అని అంటున్నాను అంటే ఇప్పటికీ కూడా విలేజెస్లలో ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఈవెన్ బిట్వీన్ బీసీస్, ఈవెన్ బిట్వీన్ ఎస్సీస్, అంటే ఒక మాదిగా పెళ్లి చేసుకున్నా కూడా, ఒక ముదిరాజు ఒక రజకని పెళ్లి చేసుకున్నా కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు చలాన్ లెక్క కడుతున్నారు కొన్ని లక్షల రూపాయలు. సో నేనేమంటానంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఉంటే కల్చరల్ చేంజెస్ వస్తాయి. ఆ కల్చరల్ చేంజెస్ తోటి మన రాజ్యాన్ని మనం ఏర్పాటు చేసుకుంటే బాండ్, కమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ అయితే సొసైటీ అనేది కూడా. నేను అందుకే అంటున్నా, దాసారి ఉష అంటే ఆమె అందుకే ఇంత క్లెవర్ సీడ్ అయిందా? ఆల్రెడీ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ బహుజనం మీ ఇంట్లో ఉంది. అవునవును. సో ఆ రోజులలోనే ఉంది కాబట్టి ఇటువంటి క్లెవర్ సీడ్ అయిందా అంటున్నా. మేబీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు కదా. ఎందుకంటే మా అమ్మ సైడ్ వడ్డర సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళ ఊరికి పోయినప్పుడు, ఫర్ యువర్ సర్ప్రైజ్, నేను రాజకీయాల్లోకి వచ్చేంత వరకు మా అమ్మ క్యాస్ట్ తెలియదు నాకు. మా అమ్మ ఎస్టీ అని అనుకునేదాన్ని. అవునా? ఎందుకంటే మా అమ్మ ఊరికి పోయినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ట్రైబల్ బెల్ట్, లంబాడా బెల్ట్ కి సంబంధించిన వాళ్ళు అన్నమాట చెప్పాలంటే ముఖ్యంగా. సో ఈ ట్రైబ్ ఎస్టీలు కాబట్టి మా అమ్మ కూడా వాళ్ళతోటి మంచిగా దోస్తు లెక్క ఫ్రెండ్లీగా అత్త మామ వరుసలు ఉంటాయి కాబట్టి నేను వాళ్ళు ఇంకా అటైర్ కూడా మనకి తెలుస్తుంది కదా, డిఫరెంట్ అటైర్ ఉంటుంది. సో మా అమ్మ ఎస్టీ కావచ్చని అనుకునేదాన్ని. కానీ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు పాలిటిక్స్ ఐ గాట్ టు నో దట్ షీ బిలాంగ్స్ టు వడ్డెరా కమ్యూనిటీ. సూపర్. సో కమ్యూనిటీ బేసిస్ మీద నేను ఎప్పుడు పెరగలే. అన్ని కమ్యూనిటీస్ని అర్థం చేసుకుంటూ పెరిగిన, ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క పట్టింపు ఉంటుంది, అవన్నీ తెలుసుకుంటూ పెరిగిన దాన్ని. అండ్ వీ నీడ్ టు రెస్పెక్ట్ ఎవ్రీవన్. అప్పుడు సేమ్ టైం ఇప్పుడు యూపీలో బీజేపీ తోటే రాజకీయం చేస్తుంది. అక్కడ పొత్తులు కానివ్వండి, సీట్లు కానివ్వండి, అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీరెందుకు మరి బీజేపీతో జత కట్టలేదు? అయితే ఇక్కడ యాక్చువల్లీ నాకు చాలా మంచి ఎగ్జాంపుల్ అన్న కాంచీరామ్ గారు ఇచ్చింది. ఒక ఇంటర్వ్యూలో కూడా సేమ్ ఇట్లాంటి క్వశ్చన్ అడిగిళ్ళు అనమాట, బీజేపీ తోటి ఎందుకు పొత్తుకుపోతున్నారు అని అనేసి. అంటే ఆయన ఏమన్నాడంటే, మేము ఎట్లనో ఒకట్లా మా గమ్యాన్ని చేరుకోవాలి. ఆ గమ్యం ఏంటి? రాజ్యాధికారం. ఒక ప్లేస్కి మనం వెళ్ళాలి అని అంటే గుర్రం మీద వెళ్తాం. అవును. గుర్రం దొరకలేదంటే గాడిద మీద పోతాం. సో ఇప్పుడు మాకు గాడిద వచ్చింది, గాడిద ఎక్కిపోతున్నాం అది అన్నాడు అనమాట. సో అక్కడ అట్లనే ఇప్పుడు కూడా యాక్చువల్లీ ఏదైనా పార్టీ వస్తే, ఏదైనా పార్టీ మా అసోసియేట్ అవ్వాలి అని అనుకుంటే వెళ్ళే వాళ్ళం ఏమో కావచ్చు, ఉన్నాయి కాల్స్ ఉన్నాయి కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి. కానీ మా అగ్ర నాయకత్వం బెహన్జీ కుమారి మాయావతి గారు ఏ పార్టీతోటి అలయన్స్కి పోము, ప్రీ పోల్ అలయన్స్కి పోము అని చెప్పడం జరిగింది.